నువ్వు బీటెక్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏ ఇయర్లో ఉన్నా డిఎస్ఏ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇట్స్ హై టైమ్ గైస్. ఇంకా నెగ్లెక్ట్ చేయకండి. ఇంకా నెగ్లెక్ట్ చేస్తే ద కాన్సిక్వెన్సెస్ విల్ బి వెరీ సివియర్. ఇప్పుడు మళ్ళీ డిఎస్ఏ స్టార్ట్ చేయడానికి రోడ్ మ్యాప్ కావాలి, అది కావాలి, ఇది కావాలని మళ్ళీ మల్టిపుల్ షీట్స్తో టైం వేస్ట్ చేయకండి. దెర్ ఈస్ దిస్ షీట్ కాల్డ్ స్ట్రైవర్స్ A to Z షీట్. సో అది ఒక్కదానికి ఫిక్స్ అయిపోండి. అండ్ ఇందులో ఏంటంటే టాపిక్ వైజ్ ప్యాటర్న్ వైజ్ క్వశ్చన్స్ అన్ని డివైడ్ అయి ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఏ క్వశ్చన్కి అయినా ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకపోతే డిమోటివేట్ అవ్వకండి. లైక్ చాలామంది ఏమనుకుంటుంటే అరే చాలామంది చేస్తారు ఇదే షీట్ నుండి, నాకేమో అర్థం కావట్లేదు ఇందిరా ఎక్స్ప్లెనేషన్ అనుకుంటారు. సో ఇట్స్ క్వైట్ కామన్. ఇన్ కేస్ మీకు ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకపోతే అదే క్వశ్చన్ని వేరే యూట్యూబ్ ఛానల్ నుండి ఎక్స్ప్లెనేషన్ వినండి. లైక్ అప్నా కాలేజ్ ఆర్ తెలుగులో ఇంజనీరింగ్ అని మిత్యం ప్రో ఛానల్ ఉంటుంది, ఇంకా చాలా. సో ఏ పాయింట్లో అయినా డిమోటివేట్ అవ్వకండి. సో అర్థం కాకపోవడం అనేది ఇట్స్ క్వైట్ కామన్. ఇంకొంచెం టైం ఇన్వెస్ట్ చేస్తే అదే అర్థమైపోతుంది. సో ఇట్లా డిఎస్ఏ గురించి ఇంకా చాలా రిసోర్సెస్ అండ్ టిప్స్ షేర్ చేసుకుందాం. అర్జెంట్గా ఫాలో అయిపో.